విజయదశమికి ముందు నవరాత్రులు ఎందుకు చేస్తారో మీకు తెలుసా? పూర్వం మహిషాసురుడు అని ఒక అసురుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసి, ఎవ్వరు నన్ను చంపలేరు, కేవలం స్త్రీ మాత్రమే నన్ను సంహరించగలదు అని వరం పొందాడు. ఆ వరంతో దేవతలను వధించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దాంతో దేవతలందరూ త్రిమూర్తులను ఆశ్రయించారు. త్రిమూర్తుల భయంకర కోపంతో ఒకటిగా తమ శక్తి వెలువరించారు. ఆ మహాశక్తి రూపమే దుర్గాదేవి. శివుని తేజస్సు నుండి ముఖం, విష్ణువుని తేజస్సు నుండి చేతులు, బ్రహ్మదేవుడి తేజస్సు నుండి కాళ్లుతో జన్మించింది. అప్పుడు విష్ణువు నుండి చక్రం, శివుడు నుండి త్రిశూలం, వాయుదేవుడు నుండి విల్లు, అగ్ని నుండి శక్తి, ఇంద్రుడు నుండి వజ్రాయుధం వాహనంగా సింహంలను సమకూర్చుకొని మహిషాసురుడితో 9 రోజులు రోజుపాటు చాలా భయంకరమైంగా యుద్ధం చేసి 10వ రోజు మహిషాసురుడిని వధించింది. అప్పటినుండి విజయదశమికి ముందు నవరాత్రులు జరుపుకోవటం ఆనవాయితీ. దుర్గమ్మని మహిషాసురవర్ధన అని ఎందుకు అంటారో తెలిస్తే కింద కామెంట్ చేయండి. Follow for more informative content video.